తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి దివంగత రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ వసంతం వెంకటేశ్వర్లు 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇదే సందర్భంలో పెద్దిశెట్టి గంగయ్య 25,000 నిత్యాన్నదాన పథకానికి అందజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ వసంతం వెంకటేశ్వర్లు 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ రిటైర్డ్ ఎంఆర్ఓ దివంగత వసంత వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారిగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన జ్ఞాపకార్థం 2వ వర్ధంతి రోజున కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు అందజేయటం వారి దాతృత్వానికి ప్రతీక అన్నారు. మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిత్యాన్నదానం పథకం కొనసాగుతుందని, దీనికి సంబంధించి ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దానిపై వచ్చే వడ్డీతో నిత్య అన్నదాన పథకం ప్రారంభించినట్లు చెప్పారు. అయితే నిత్యాన్నదానానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో నిత్యాన్నదానానికి పెదరావుకు చెందిన పెద్దిశెట్టి గంగయ్య 25,000 రూపాయలు అందజేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ కుటుంబ సభ్యులైన లక్ష్మీదేవి, పవన్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వసంత వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు వారు ఎన్నో సేవలు చేసి సమాజంలో ఆదర్శమైనటువంటి వ్యక్తిగా, అధికారిగా సేవలు అందించారు. వారి ఈరోజు 2వ వర్ధంతి ఉగాది రోజు. మరి వారి శ్రీమతి లక్ష్మీదేవి గారు ఆశ్రమవాసులకు ప్రొవిజన్స్ ఒక నెల రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారు ఆశ్రమానికి వితరణ చేశారు. వారికి ధన్యవాదములు. పెద్దలను దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తూ మరి సమాజ సేవలో పునీతమవుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి కూడా పవన్ కుమార్ గారు కూడా, సునీల్ వీళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్లవోలు నివేదిత చిరంజీవి మల్లవోలు నివేదిత సాయిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ మొట్టమొదటి పుట్టినరోజు ఈ ఆశ్రమవాసుల దగ్గర జరుపుకోవాలి అనే ఉత్సాహంతో వాళ్ళ అమ్మా నాన్నలు రాజశేఖరం, అలాగే రోహిణి, వెంకట సాయి గారు, అలాగే వారి అమ్మమ్మ, తాతయ్యలు మట్టా సత్యసాయిబాబు, అలాగే కృష్ణసాయి గారు ఎంతో ఉత్సాహంగా ఈ ఆశ్రమవాసులకి మరి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా భోజనం చేయాలి, అలాగే పళ్ళు స్వీట్స్ పంచుదామని చెప్పి ఓ మంచి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు ఈ గాంధీ ఆశ్రమం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఎంతో ఆనందకర విషయం.